అందరికీ నమస్కారం. 2024 జూలై మాసం 24వ తేదీ బుధవారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ కనకదుర్గమ్మ వారి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యల గురించి, ప్రేమించిన వారు దూరం అవటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన, నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. తులారాశి వారికి సోదరులతో స్థిరాస్తి వివాదాలు తీరి ఓ కొలిక్కి వస్తాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఏర్పడిన, నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. వ్యాపార ఉద్యోగాలలో ఆశించినటువంటి పురోగతి ఏర్పడుతుంది. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవడం, సంఘంలో విశేషమైనటువంటి గౌరవ మర్యాదలు ఏర్పడిన, వృత్తి ఉద్యోగ విషయంలో ఉన్నటువంటి సమస్యలను అధిగమిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు విస్తృతమవడం, ఆప్తులతో దీర్ఘకాలిక వివాదాలు తీరి ఊరట లభిస్తుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగునం, అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. వ్యాపారం మరింత పుంజుకుంటుంది. వృత్తి ఉద్యోగాలలో హోదాలు పెరిగిన, కుటుంబ పెద్దలతో గృహమున సందడిగా గడుపుతారు. బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందడం, చేపట్టినటువంటి పనుల్లో ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది. భూ క్రయ విక్రయాలలో విశేషమైనటువంటి లాభాలు ఏర్పడడం, నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరిగిన, వ్యాపార ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. ఇంటా బయట ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆత్మీయులతో శుభ కార్యక్రమాలకు హాజరవుతారు. తలపెట్టినటువంటి పనిలో తోటివారి సహకారం లభిస్తుంది. ఆర్థికంగా పురోగతి ఏర్పడుతుంది. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. దగ్గర వారిని దూరం చేసుకోవద్దు. చక్కటి ఆలోచన విధానంతో విజయాలను అందుకుంటారు. తొందరపాటు పనికిరాదు. బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది. కొన్ని కీలకమైనటువంటి పనుల్లో పురోగతి ఏర్పడుతుంది. స్వస్థాన ప్రాప్తి కలదు. కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది. కొన్ని సంఘటనలు ఆలోచింప చేసే విధంగా ఏర్పడును. ఎవరితోనూ అనవసరమైనటువంటి ప్రసంగాలు చేయవద్దు. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఏర్పడిన, ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. విజయసిద్ధి ఏర్పడుతుంది. బుద్ధిబలంతో పనిచేసి అధికారుల యొక్క మెప్పును పొందుతారు. కీలక విషయాలలో ఆచితూచి ముందుకు సాగాలి. బంధుమిత్రులతో కలిసి కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. భవిష్యత్తుకు ప్రణాళికలు వేస్తారు. కీలక వ్యవహారంలో తొందరపాటు పనికిరాదు. అవసరానికి తగినటువంటి సహాయం లభిస్తుంది. వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు ఏర్పడడం, విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన, ఆధ్యాత్మికంగా శుభకాలం అనే చెప్పవచ్చు. వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఎదురుకాకుండా జాగ్రత్త పడాలి. ధర్మచింతన అవసరం. కుటుంబ వాతావరణం కాస్త అనుకూలంగా ఉంటుంది. కొన్ని కీలక నిర్ణయాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. మనోధైర్యంతో ఒక ముఖ్యమైనటువంటి పనిని ఎట్టకాలకు పూర్తి చేస్తారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. దూర ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు. కోపాన్ని దరిచేయనీయవద్దు. ఇష్టలతో కాలాన్ని గడుపుతారు. శుభకాలం అనే చెప్పవచ్చు. గతంలో ఆగినటువంటి పనులు పునఃప్రారంభిస్తారు. ఉద్యోగ భవిష్యత్తు బాగుంటుంది. తోటివారితో సంభాషించేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి మాట్లాడాలి. ఆస్తిని అభివృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కొన్ని సంఘటనలు మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. కీలక వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. మనోబలంతో చేసే పనులు విజయాన్ని చేకూరుస్తాయి. ప్రయాణాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఒక వ్యవహారంలో నైతిక విజయాన్ని సాధిస్తారు. ఆర్థికంగా మేలైనటువంటి ఫలితాలు ఏర్పడిన, ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. ఆత్మశుద్ధితో పనిచేసి విజయాలను సొంతం చేసుకుంటారు. తరచూ నిర్ణయాలు మార్చడం ద్వారా ఇబ్బందిని ఎదుర్కొనే ఆస్కారం ఉంది. బంధువులతో ప్రేమగా వ్యవహరిస్తారు. అదృష్టం ఏర్పడుతుంది. మిత్రుల సహకారం మరువలేనిదిగా ఉంటుంది. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. మానసికంగా దృఢంగా
ఉంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. కలహాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిది. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. మనోబలంతో ముందుకు సాగి లక్ష్యాన్ని చేరుకుంటారు. సమాజంలో కీర్తిని గడిస్తారు. మీ యొక్క సంకల్పాలు నెరవేరును. భక్తి శ్రద్ధలతో ముందుకు సాగితే లక్ష్యాన్ని చేరుకుంటారు. అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది. వాద ప్రతివాద జోలికి పోకుండా ఉండటం చాలా మంచిది. కుటుంబంలో సమస్యలు తీరును. శారీరక శ్రమ తగ్గుతుంది. పనులకు ఆటంకం కలగకుండా జాగ్రత్త వహించాలి. తులారాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.